హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. సండే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి మటను, వైట్ రైస్, జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నానండి. రైస్ పెట్టేసిన ఇప్పుడే మా వారు ఫ్రెష్గా మటన్ కొట్టించుకొని తీసుకొని వచ్చారు అండి. ఫస్ట్ వచ్చేసి వాష్ చేసినాను మటన్ని. దానిలో కొంచెం రాక్ సాల్ట్, పసుపు వేసి మరోసారి బాగా కలిపి అంతా మటన్ వాష్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మటన్ కావాల్సిన ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నా, టమోటాలు అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ రైస్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకున్నానండి. 1 kg మటన్కి నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేస్తాను. కాస్త బిర్యానీ ఆకు, జీలకర్ర ఆవాలు వేసేసుకొని కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు మగ్గేందుకు కాస్త సాల్ట్ వేసేసుకున్నా. ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయండి. మటన్ వేసేసుకోవాలి. మటన్ వేసి ఆయిల్లో మగ్గిద్దామని మూత పెట్టేసినాను. ఆ లోపల అన్నం అయిపోయిందండి. అన్నం కూడా వంచేస్తున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నానండి. పచ్చిదన్నం పోతుందని ముందరనే వేస్తే మటన్ ఉడకనివ్వదని మసాలాలు అన్నీ వేయించుకుంటున్నానండి. ఇక్కడ ధనియాలు, కొబ్బరి, గసగసాలు అన్నీ, టమాటా, పచ్చిమిర్చి కూడా మటన్లో యాడ్ చేసుకొని ఓసారి కలిపేసి మూత పెట్టేసుకున్నానండి. దానిలోకి కావాల్సిన కారం, పసుపు, ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టేసినాను. మరోసారి మిక్సీ జార్లోకి మసాలాలన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. మటన్ ఉడికిందో లేదో 50% అని చూసి వాటర్ పోసుకున్న మటన్ సరిపడేంత మూత పెట్టేసి విజిల్స్ రానివ్వాలి అండి. ఇక్కడ జొన్న రొట్టె కోసము పిండి తీసుకొని అందులో కొంచెం సాల్టు, వేడి వాటర్ తీసుకొని కలుపుకుంటున్నానండి పిండిని మొత్తం. పిండి కలపడం అయిపోయిందండి. విజిల్స్ వస్తున్నాయి. జొన్న రొట్టె స్టార్ట్ చేసేసినానండి. పక్కన పెట్టేసుకొని మటన్ని. జొన్న రొట్టె చేయడం అనేది కాస్త ప్రాసెసే అండి. అలా పెంచి పైన వేసేసుకొని కాస్త కాలిన తర్వాత వేడి వాటర్ ఉన్న వాటర్తోనే ఇట్లా అలికేసుకోవాలి. వాటర్తోనే మొత్తము జొన్న రొట్టెని రెండో వైపు టర్న్ చేసుకొని 2 సైడ్ కాల్చుకోవాలండి. ఆ లోపల మటను విజిల్స్ అయిపోయింది. మూత తీసేసుకొని వేయించుకున్న మసాలాలన్నీ వేసేసుకొని కొత్తిమీర, కాస్త కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మటన్ని. నేనైతే ఇలానే ప్రిపేర్ చేస్తానండి. ఆల్మోస్ట్ మా అమ్మ ఇలానే చేస్తుంది కాబట్టి. జొన్న రొట్టె ఇప్పటికి 3 అయిపోయినాయండి. ఇంకా 14 చేయాలి నేను. మ్యాక్సిమం జొన్న రొట్టె అయిపోయేసరికి నాకు 1 అవర్ అయిపోతుంది. నేను మొత్తం 16 చేసేసినానండి. అందరం కలిసి లంచ్ తినేసినాము. ఈవినింగ్ 6:30 అయిందండి. తలనొస్తుంటే అట్లా టీ పెట్టుకుందామని పాల మీద మీగడ తీసేసి పాలను ఒకసారి కాంచేస్తున్నాను. కాగిపోయిన తర్వాత టీకి పెట్టుకుంటున్నా. ఇక్కడ నేను నైట్కి వచ్చేసి లైట్గానే తింటామండి. ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ కాబట్టి చారు టైప్లో కంపల్సరీ ఉండాలంటారు మా వారు. అందుకే పెసరపప్పు వేసి చారు చేద్దామని పెసరపప్పుని వేయించుకొని కడిగేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. 1 విజిల్స్ రాను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటానండి. టీ అయిపోయిందండి. టీ తాగుతున్నా. మళ్ళా నైట్కి రైస్ పెట్టేసినాను. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నా పప్పుచారు కోసమని. పప్పును కూడా ఎనిపేసుకున్నా. ఒక పక్క అన్నం ఉడికిపోయిందండి. అన్నం కూడా ఇక్కడ వంచేసినాను. మరో పక్కన అన్నాన్ని పెట్టేసుకొని ఇటు పక్కన కడాయిలో ఉల్లిపాయలు, ఆయిల్ అన్నీ వేసేసుకుంటున్నా పప్పు పోపు కోసమని. టమాటాలు కూడా వేసేసుకొని పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకొని అలా ఒక 2 మినిట్స్ మగ్గిపోయిన తర్వాత పప్పును వేసేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకున్న పప్పుచారు కోసం. కొత్తిమీర వేసి ఒక పొంగు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. నా సండే మినీ వ్లాగ్ ఇదేనండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ వాచింగ్.